75వ రిపబ్లిక్ డే పురస్కరించుకొని మనం విశాఖపట్నంలో రిపబ్లిక్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు వైబ్రెంట్ వైజాగ్ పేరుతో, అంటే రిపబ్లిక్ ఉత్సవం దేశమంతా జరుపుకుంటోంది, కానీ జీవీఎల్ వైబ్రెంట్ వైజాగ్ పేరుతో ఈ రిపబ్లిక్ ఉత్సవాన్ని విశాఖపట్నంలో ఆర్కే బీచ్ ఒడ్డున అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. మనందరిలోనూ ఒక గొప్ప ప్యాట్రియాటిక్ ఫీలింగ్ ఉంది ప్రతి ఒక్క పౌరుడిలో. సో ఈ రోజు ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమం ద్వారా ఒక రిపబ్లిక్ కలర్స్ వాక్ నిర్వహించి ఒక ఆనందభరితమైనటువంటి వాతావరణంలో మనమందరం దేశభక్తిని చాటమే కాకుండా దేశాభివృద్ధి కోసం సంకల్పించడం కోసం ఈరోజు ఇక్కడ కలుసుకున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆత్మనిర్భర భారతదేశంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇటువంటి రిపబ్లిక్ ఉత్సవం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని గత 9 సంవత్సరాల్లోనే మోడీ గారి ప్రధానమంత్రిగా ఉండగా 11వ స్థానం నుంచి మనం 5వ స్థానానికి ఆర్థిక వ్యవస్థగా 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. రానున్న 26 సంవత్సరాల్లో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్నాం. గత 9 సంవత్సరాల్లో సాధించిన విజయాలు అనేకం. అసాధ్యమైనటువంటి అనేక వాటిని సుసాధ్యం చేసి చూపించాం. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనందరి పాత్ర ఉన్నది. సో రానున్న సంవత్సరాల్లో భారతదేశాన్ని అభివృద్ధి చేసిన దేశంగా తీర్చిదిద్దడం కోసం మనందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పం మేరకు పని చేయాలంటే ఖచ్చితంగా ఆ స్ఫూర్తితో మనమందరం కూడా ముందుకు సాగాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు నిర్వహించేటువంటి రిపబ్లిక్ దినోత్సవం వెనుక లక్ష్యం అదే. సో కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి విశాఖ వాసులందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా ఇక్కడ విశాఖ తీరంలో జరిగిందో రాష్ట్ర వాసులందరికీ కాదు దేశ ప్రజలందరికీ కూడా తెలిసేలా విశాఖ వాసుల దేశభక్తి, విశాఖ వాసులు నరేంద్ర మోడీ గారి అడుగు జాడల్లో వారి చేతిని బలపరచడం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక సంకేతం కూడా ఈరోజు కార్యక్రమంగా చెప్పచ్చు. ఈరోజు ఉదయం రిపబ్లిక్ వాక్, మధ్యాహ్నం 3 గంటల నుంచి పిల్లలకు, మహిళలకు, అనేక రకమైనటువంటి పిల్లలకు ముఖ్యంగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, రేపు భారత వనిత పోటీ ఇక్కడే. అలాగే ఈరోజు సాయంత్రం ప్రముఖ టాలీవుడ్ సింగర్స్తో ఈరోజు అరుణ్ కౌండిన్య, రేపు కారుణ్య, ఇటువంటి ప్రముఖ సింగర్స్ ఖచ్చితంగా ఇక్కడ మన అందరినీ అలరించనున్నారు. ప్యాట్రియాటిక్ అంబియన్స్ లో మనం వినోదాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది. సో పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరూ కూడా చురుగ్గా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విశాఖ వాసులు దేశభక్తితో ఏ స్థాయిలో, ఒక రకంగా చెప్పాలంటే విశాఖలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఉంది, నేవీ కోస్ట్ గార్డ్ ఉన్నది, వారి నుంచి కూడా మన కొంత పార్టిసిపేషన్ ఈ కార్యక్రమాల్లో ఉండబోతోంది. సో ఇటువంటి ప్రముఖ కేంద్రం, దేశ జాతీయ భద్రతకు విశాఖపట్నం వెన్నెముక లాంటిది. సో అటువంటి విశాఖపట్నంలో ఈ కార్యక్రమాలు జరుపుకోవటం నిజంగా ఆనందం. అందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని, చేసిన ప్రతి కార్యక్రమం మనందరం క్రమశిక్షణతో చేద్దాం. ఎందుకంటే ఇది మామూలుగా జరుపుకునేటువంటి పండుగ కాదు, ఇది జాతీయ పండుగ. సో మనందరం ఎక్కడ కూడా క్రమశిక్షణ లోపిస్తే అది చెడ్డ పేరు మనకే వస్తుంది, వ్యక్తులకు కాదు మనందరికీ. సో కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసిందిగా, ఎక్కడైనా చిన్న పొరపాట్లు దొరికినా అవి సవరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు పెద్దగా దీన్ని పట్టించుకోవద్దని మనవి చేస్తూ నమస్కారం.